పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే టీడీపీని కలుపుకుని సమన్వయంగా వెళ్తే ఏదైనా అవకాశం ఉండొచ్చు. లేదా ఇలా ఇప్పుడులా గొడవలు పడుకుంటూ ఉంటే వంగకైతే కన్ఫర్మ్గా 100% నెగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే యువతకి జాబులు లేవు కదా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుందంటారు. జాబులు లేవని చాలామంది అనుకుంటున్నారు, కానీ సచివాలయ వ్యవస్థలో చాలా మటుకి చాలా ఫెయిల్యూర్స్ ఉంది. చాలా గొప్ప మార్పులు తీసుకుని వచ్చారు. ఎందుకనంటే ఒక విధంగా చెప్పాలనుకుని ఉంటే సచివాలయ వ్యవస్థ వల్ల జనాలు ఎవరు ఊరు బయటికి వెళ్ళి పనులు చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సచివాలయంలో చాలా మట్టుకి పనులు అవుతున్నాయి కదన్నా. దాంట్లోనే కొన్ని డిపార్ట్మెంట్లు లంచం కూడా అడుగుతున్నారు. మరి లంచం అనేది చాలా తక్కువ. నిజం చెప్పాలని అంటే లంచం అనేది అది తప్పు. ఎందుకనంటే ఎక్కడ లంచుకుంటుతనం లేదు ఇప్పుడు మ్యాక్సిమం. ఎందుకనంటే బల కింద చేపెట్టాలంటే మనం ఇదివరకు ఎంపీడీ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులకు వచ్చి చేయించుకునే వాళ్ళం. ఇప్పుడు డైరెక్ట్ ఆన్లైన్ నుంచి బెనిఫిషరీ డైరెక్ట్ ఆన్లైనే కదా. ఎవరికి నీకు పలానా ఇదివరకు జన్మభూమి కమిటీలు ఉండేవి. ఎలా ఉండేవి, నీకు నచ్చినోడికి ఫంక్షన్ వచ్చేది, నచ్చినోడికి కొన్ని వచ్చే కాదు. ఇప్పుడు అలా లేదు కదా. అర్హుడైన ఎవరికైనా సరే పథకం చేకూరుతుంది. అది ఒకడు పెట్టేది ఏం లేదు. గెలిపి ఎవరిదంటే గెలుపు కోసం కావాలంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే, అంటే ఇప్పుడు కలిసి ఏంటంటే మన ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ప్రకారం ఈరోజు జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా అయితే చెప్పలేము పవన్ గారు పోటీ చేసిన. ఎందుకనంటే కాపులు ఓటింగ్ ఎక్కువ ఉన్నా సరే ఇక్కడ రెండు విధాలుగా ఉంటుంది. ఫైనల్గా అభిప్రాయం ఏంటంటే అన్న, ఎవరు వచ్చినా మనకు మంచి చేసేవాడు వస్తే, అంటే నేను ఒకటి చెప్తాను ఏంటంటే ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలంటే జనాల్లోని మధ్య చిచ్చులు కాకుండా జనాన్ని చూసేవాడు అయ్యి ఉంటే మంచిగా జరుగుతుంది. లోకల్గా ఎవరిని అదే లోకల్గా ఏది ఎక్కువ ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాడైతే బాగుంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చినా సరే చాలా బాగుంటుంది. ఎందుకనంటే స్టేట్ వైడ్ మన పిఠాపురం స్టేట్ వైడ్లో కనబడుతుంది.